ఏం మ్యాచ్ రా బాబు, మైండ్లో నుంచి పోవట్లే. అసలు హాఫ్ ఆఫ్ ది స్టేజ్లో మ్యాచ్ పోయింది అని చెప్పేసి మా వాళ్ళందరికీ రిప్లైస్ కూడా పెట్టేశారు వాట్సాప్లో. అసలు విప్రాజ్ అండ్ అశుతోష్ అద్దెర కొట్టేశారు అంతే. నేను యాక్చువల్లీ పేపర్ పై చూస్తే ఢిల్లీ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అనిపించింది, ఎల్ఎస్సి అసలు చాలా వీక్ అనిపించింది. బట్ వెన్ ఇట్ గ్రౌండ్లోకి వచ్చేసరికి ఎల్ఎస్జి టోటలీ నైల్డ్ ఇట్. అండ్ టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ క్యాపిటల్ నుంచి, దే ఆర్ ఆల్ ఫెయిల్డ్. అసలు నాకైతే ఇప్పటికీ నమ్మట్లేదు. అసలు 3/4 అని చెప్పేసి రెడీగా అనుకున్నా. ఈవెన్ ఫస్ట్ వీడియో అయితే పెట్టద్దాం అనుకున్నాను. మ్యాచ్ మాత్రం అదిరిపోయింది. అసలు ప్రీ మ్యాచ్ అనాలిసిస్లో నేను యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. దట్ ఈస్ విశాఖపట్నం హిస్టారికల్లీ బ్యాటింగ్ ఎంత అనుకూలిస్తుందో స్పిన్ కూడా అంతే ఎక్కువగా అనుకూలిస్తుంది. లైక్ మరీ చెన్నై అంత ర్యాంక్ అన్నారు కాదు, కానీ ఇట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ సపోర్ట్ స్పిన్నర్స్ అన్నట్టు. సో రెండు వైపులా స్పిన్నర్స్ కంపేర్ చేసుకుంటే ఢిల్లీ వైపు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి చాలా నేషనల్ లెవెల్ ఉన్నారు. అవతల వైపు చాలా వీక్, ఓన్లీ రవి బిష్ణోయ్ మాత్రమే ఉన్నాడు. సో కంపేర్ చేసుకున్నా కూడా, ఆ విధంగా చూసుకున్నా కూడా ఢిల్లీ స్ట్రాంగ్. సో ఐ ఫెల్ట్ లైక్ ఢిల్లీ విల్ కంఫర్టబుల్లీ విన్. బట్ as you can see, IPL in cricket is unpredictable. Stay tuned for coming updates.